ఆగస్టు 20వ తేదీ చలో ఢిల్లీ ఏపీ ఎంఆర్పీఎస్ మాదిగలు అభివృద్ధికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించామని, దానితో పాటు మాదిగ ఉపకులాల సంక్షేమ ఫలాల కోసం మరోమారి పోరాటానికి ఏపీ ఎంఆర్పీఎస్ నాంది పలుకుతుంది. మాదిగ సోదరులు సహకరించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తెలిపారు. బుధవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పర్లపాటి హరిప్రసాద్ అధ్యక్షతన ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా 59 ఉపకులాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాల ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఏపీ ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కమిటీలు వేసి మాదిగలను చైతన్యం చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ కృషితో ఈరోజు కార్యకర్తల సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర, వేగూరు విజయ్ అంబేద్కర్, జానమల్లి ఖాదర్వల్లి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కొండాపురం కస్తూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దాదాపు 15 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో అలుపెరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమానికి నాంది పలికినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ కమిటీ అయితే 30 ఏళ్ల దండోరా ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం సమన్వయం జరుగుతున్నటువంటి ఒక డిమాండ్ తో 30 ఏళ్లు చేసినటువంటి పోరాటానికి ఈ రోజు వర్గీకరణ ఫలాలు అందే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టుకి మద్దతుగా తెలిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్గీకరణ జరిగితే మాదిగలు సమాన అవకాశాలతో విద్యా ఉద్యోగాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భాలు సాధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటంలో ఎంతో మంది మాదిగ బిడ్డల యొక్క త్యాగాలు, ప్రతిఫలాలు, వాళ్ళు చేసినటువంటి కష్టాల ద్వారా ఈరోజు వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం దాదాపు 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్గీకరణ సాధన కోసం లాయర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ 30 ఏళ్ల పాటు పోరాటాలు చేసి మహిళలు, విద్యార్థులు ఎందరో మాదిగ బిడ్డలు చేసినటువంటి త్యాగాలతో ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేక కులాల ప్రాతినిధ్యం వహించినటువంటి కులాలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ ద్వారా 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ సాధిస్తే వర్గీకరణతో పాటు మిగిలిన 99% మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల కోసం ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో పోరాటానికి ఏపీ ఎంఆర్పీఎస్ నాంది పలుకుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ ఎంత ముఖ్యమో అలాగే మా బతుకులు మారడానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగలు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగ జాతికి ముఖ్యమని కూడా ఈ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో మాదిగలు కోల్పోయిన ఏవైతే ఉన్నాయో ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 26 ఉంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గతంలో మాదిగులంటే అసలు ఎవరో ఊరి చివర నెట్టుబడేటువంటి కులాలలో అనగారికంగా దరిద్రంగా దళితులుగా మమ్మల్ని సమాజాన్ని దూరంగా పెట్టడం జరిగింది. అటువంటి కోణంలో మేము మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మెడొంచి వర్గీకరణను సాధించుకునే విధంగా ఈరోజు మాదిగులకు గట్టిగా దృఢంగా తయారయ్యారు. ఈ 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క బిడ్డ, మాదిగ బిడ్డ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ ఉంది.
ఈ 30 ఏళ్ల సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగా గాను చదువుకు దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో మా యొక్క ఏపీ ఎంఆర్పిఎస్ ఒక దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీ ఎంఆర్పిఎస్ పనిచేయబోతుందని నేను మీడియా పూర్వకంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తారీఖు న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఒక దిశగా మేము ఈరోజు నెల్లూరుకు రావటం జరిగింది. అలాగే నా మాదిగ సోదరుల మద్దతు కోసమై మాదిగ ఉపకులాల అందరినీ కలుపుకొని ఏదైతే దేవుణ్ణి నమ్ముకుంటే ఎస్సీ హోదా పోతది అనే ఒక దిశగా బీజేపీ ప్రభుత్వం తీసుకుందో దానిని తిప్పికొట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఈ రోజున చంద్రబాబు గారు కానివ్వండి, ఏదైతే ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులని ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారో ఆ పార్లమెంట్కి పంపించినటువంటి బిల్లుకు మద్దతుగా రేపు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి దాదాపుగా కేంద్రంలో ఒక 70 మంది ఎంపీలను కలిసి మా క్రైస్తవ హక్కుల కోసం, మా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూయించి క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసేటటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే ఒక దిశగా రేపు పార్లమెంటు ముట్టడని ఈ నెల 20వ తారీఖు జరుగుతూ ఉంది. కనుక ఏదైతే క్రైస్తవులు ఒక ఉవ్వెత్తున క్రైస్తవులపై దాడి చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి తిప్పికొట్టి ప్రజల మనోభావాలను తిప్పికొట్టుతున్నటువంటి మనోభావాలను అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిపించదలుచుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టి అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంగా మేము ముందుకు వెళుతూ మీ మద్దతు కోసమై ఈ నెల్లూరు చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నామని మీ అందరికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ రోజున వర్గీకరణ చిరకాల వాంఛ నెరవేరిందంటే ఎంతో మంది ఉద్యమించారు, పోరాటాలు చేశారు, త్యాగాలు చేశారు, శ్రమించారు. వారిలో మరి దాసరి సోమరాజు గారు కూడా తన పరిధిలో తను మాలాంటి వ్యక్తులతో పోరాటం చేసడం వల్ల ఇవన్నీ కూడా కలిసి వర్గీకరణ సాధనకు ఉపయోగపడ్డాయి. సరే, వర్గీకరణ జరిగిపోయింది, వాట్ ఈస్ ద నెక్స్ట్ అనే విషయంలో మరి ఎవరన్నా అయితే నా పని అయిపోయింది, వర్గీకరణ వచ్చేసింది, నా స్వార్థం నేను చూసుకుందాం, నా డెవలప్మెంట్ నేను చూసుకుందాం అని అనుకుంటారు. బట్ మా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సోమరాజు గారు అలా ఆలోచించలేదు. నాతో ఇప్పటి వరకు చాలా మంది యువకులు నాయకులు ప్రయాణం చేశారు, మరి ఆర్థికంగా చితికిపోయారు. మరి వారిని ఏ విధంగా నేను నిలబెట్టాలి, వారికి ఏదైనా చేయాలి అనే ఒక తపనతో ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ అవకాశం ఏంటి అంటే, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయారో, ఎవరైతే జాతి కోసం కష్టపడ్డారో వారికి ఖచ్చితంగా ఆర్థిక భరోసా కల్పించాలి అన్నది ఆయన ఆలోచన. ఆ క్రమంలో ముందుకెళ్తున్నారు. ఒక అవకాశం లభించింది. ఆ అవకాశం ద్వారా మేము ఖచ్చితంగా మా సోదరులకు, మాతో కలిసి పనిచేసిన వాళ్లకు లోన్స్ రూపంలో వారికి ఆర్థిక పురోభివృద్ధిని కల్పిస్తాం. తద్వారా ఆర్థిక స్థితిగతులు మారి జాతీయ వ్యక్తులు ముందుకెళ్తారటువంటి ఆశాభావం మాకుంది. ఆ క్రమంలో ముందుకెళ్తాం. అందుకే ఈరోజున ఈ సమావేశం ఏర్పాటు చేసి
కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి వచ్చినటువంటి జాతి రక్త సంబంధందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని మేము హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు